జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. మనం ఈరోజు 18వ అధ్యాయాన్ని విందాము. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. అంటే సత్కర్మలు చేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది విందాము. ఓ మునిచంద్ర, మీ దర్శనం వల్ల ధన్యాత్ముడనైతిని, సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేను మీ శిష్యుడనైనాను, నన్ను మీ శిష్యునిగా చేర్చుకోండి. లేకపోతే మీరే లేకపోతే నాకు ఈ శరీరం ఎలా వస్తుంది? లేకపోతే అలాగే మొద్దులాగా అడవిలో అలాగే పడి ఉండేవాడిని కదా! మీతోటి ఈ ఈ సత్సంగం మీ జనాలతోటి నాకెలా వస్తుంది? నేను ఇంత అదృష్టవంతుడిని అయ్యేవాడిని కాదు. మీ దయ వలన ఇలాంటి జన్మం ఎత్తాను కాబట్టి నన్ను మీరు ఉద్ధరించండి అని ధనలోభుడు కోరుకున్నాడు. అయితే అలా కోరుకుంటూ నాకు మోక్ష మార్గాన్ని ప్రసాదించండి. ఏ మానవుడు ఎలాంటి కర్మలు చేస్తే ఏది కలుగుతుంది అని కిందటి అధ్యాయంలో అడిగాడు ధనలోభుడు. దానికి ఆయన ఏం చెప్తున్నాడంటే, నీవు అడిగిన ప్రశ్నలన్నీ బావున్నాయి. నిజాలు కావాలని అడిగావు కాబట్టి, ఏ మానవుడు ఏ రకంగా ఉండాలి అనే దాన్ని వివరంగా చెప్తాను వినమంటూ ఆయన చెప్పాడనమాట. అంటే బ్రాహ్మణుడు అరుణోదయానికి ముందరే లేచి తన నిత్యకృతులు చేసుకుని నదికి వెళ్లి స్నానం చేయాలి అని చెప్పారు. నదికి వెళ్లి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ గుడికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసుకొని ఇవన్నీ చేస్తూ బ్రాహ్మణుడు, నేను ఇందాక చెప్పాను మీకు లాస్ట్ ఎపిసోడ్‌లో మనకు చెప్పుకున్నాం ఇది. మగవారికి మాత్రమే ఈ విధి విధానం విధించబడింది. మగవాళ్ళే చేసేవాళ్ళు. అంటే మిగతా అన్ని కార్యక్రమాలు మగవాళ్ళు దీపారాధన చేయాలి అనంటే, అంటే ఆ కుందులు తోమడం గాని, దేవుడి రూమ్ శుభ్రం చేయడం గాని, దేవుడి పటాలను శుభ్రం చేయడం గాని, పువ్వులు అలంకరించడం గాని, కుంకుమ పెట్టడం, గంధం పెట్టడం, పూజకి చేసుకోవడానికి వాళ్ళకక్కడంతా సామాగ్రిని అరేంజ్ చేయడం. ఇవంతా మాత్రమే భార్య చేసే పని. మిగతా కర్మంతా గూడా మగవాడు చేయవలసింది. అవేమిటి? పొద్దున్నే స్నానం చేయడం అరుణోదయానికి ముందరే. అంటే వీళ్ళకేంటంటే చతుర్విధ పురుషార్థాలు అంటారు. ఇవన్నీ గూడా కార్తీక మాసంలో కంపల్సరీ చేయాలని చెప్పారు. వీటితో పాటు అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడు ఇట్లా ప్రశ్నించాడు. ఇవన్నీ గూడా అంగీరసుల వారు చెప్పారనమాట. ఏమేంటి? ఎలా ఉండాలి? అంటే ఇప్పుడు జ్ఞాన శూన్యం అంటాం. అంటే జ్ఞానం శూన్యమైపోయింది. జ్ఞానం అసలు లేదు. మరి ఎలా వస్తుంది జ్ఞానము అనంటే, నువ్వు చేసేటప్పుడు ఏదైనా పని నువ్వు చేస్తున్నప్పుడు నీ మనసు ఇప్పుడు మనం ఆత్మ, మనస అనేది ఆ చర్చ, అది చాలా పెద్ద చర్చ. అది మనం చేసుకుంటే అయ్యేది కాదు. మనకు మనసులో తెలుస్తుంది. ఇది మంచి పని, ఇది చెడ్డ పని. మనం ఒక మాట మాట్లాడుతున్నాం. ఆ మాట తెలుస్తుంది మనకి. ఇది మంచి మాట, ఇది మనం మాట్లాడే మాట కాదు. ఇది ఇప్పుడు ఇలా మాట్లాడకూడదని మన మనసు మనకు చెప్తుంది. చెప్పినప్పుడు దీన్ని ఆ ఇంద్రియాలని కట్టడి చేసుకొని ఆ మాటని అక్కడ కంట్రోల్ చేశామంటే మనకు ఫలితం మంచిదొస్తుంది. మనము అంటే విధి విధానము అనేది మనకి ఎప్పటికప్పుడు మన మనస్సుకి తెలుస్తూ, మన మనసు మనల్ని హెచ్చరిస్తుంది. ఆ హెచ్చరికని తీసుకుంటూ దానికి అనుగుణంగా వెళ్ళడమే సత్కర్మ. సత్కర్మ అంటే మనం చేసే పని మంచిదై ఉండాలి. మనకు తెలుస్తుంది చెడు మాట్లాడుతున్నాం, లేకపోతే మనం ఇప్పుడు చేసే పని మంచిది కాదు. ఇప్పుడు ఎవరినైనా తిడుతున్నాము, లేకపోతే వాళ్ళకి ఏదైనా దక్కకుండా చేస్తున్నాము. ఒకదానికి వాళ్ళని లాస్ చేస్తున్నాం. ఆ విషయం మనకు తెలుస్తుంది. తెలిసి మన బాస్‌ని ఇంప్రెస్ చేయడానికో, లేకపోతే దానివల్ల మన వాళ్ళేదో ఆనందపడతారు అనో మనం ఆ స్టెప్ తీసుకోకూడదు. అంటే ఇది సత్కర్మ. సత్కర్మకి సంబంధించి. అంటే మనుజుడు ఏమి చేయాలి, ఏం చెయ్యకూడదు అనేది మనకి ఉన్నది. దాని విధానంగా చేసుకోవాల్సింది అని మనకి అంగీరసుల వారు చెప్తూ వచ్చారు. చెప్తూ అయితే ఇంకొక వివరణ అడిగాడు. ఏమని? అసలు ఈ చాతుర్మాస దీక్ష ఏమిటి? ఈ 4 నెలలు చాతుర్మాస దీక్ష కింద ఎందుకు చేస్తారు? దీని ఫలితం ఏమిటి అన్నప్పుడు అంగీరసుల వారేం చెప్పారంటే, ఇది వైకుంఠంలో విష్ణువుకి చాలా ఇష్టమైంది చాతుర్మాస దీక్ష. ఈ 4 మాసాలు వైశాఖ మాసం, కార్తీక మాసం ఇవన్నీ గూడా ఈ 4 మాసాలు చాలా ఇష్టము.
శ్రీహరి ఆది మహాలక్ష్మీదేవితో కలిసి ఉంటాడు. అప్పుడే నిద్ర నుంచి మేలుకుంటాడు ఆయన. అంతకు ముందు దాకా అరమోడుపు కళ్ళతో ఉన్న ఆయన లేస్తాడు. అందుకని ఈ 4 మాసాలు చాలా ప్రీతికరము విష్ణువుకి. ఆయన్ని కొలవాలి అని ఆయన వివరించి చెప్పారు. చెప్తూ ఆయన ఇంకా ఏం చెప్పారంటే ఇందులో విష్ణుమూర్తిని శ్లోకంతో కొలవమన్నారు. అంటే ఈ చాతుర్మాస దీక్ష మొదలుపెట్టుకున్నప్పటి నుంచి లక్ష్మీనారాయణ్ణి ఇట్లు చూసి మనం స్తోత్రం చేయాలన్నారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయారం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజస్తనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీపూత సమస్తదేవవంతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షరబ్ద వివద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అని ఇట్లు స్కాంత పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి అష్టాధ్యాయం అంటే 18వ అధ్యాయం సమాప్తం చేశారు. అంటే ఇందులో ఈయన చెప్పింది ఏంటి అంటే విష్ణుమూర్తికి సంబంధించిన చాతుర్మాస దీక్ష గురించి చెప్పమని అడిగారు. చాతుర్మాస దీక్ష అసలు ఎలా చేయాలి ఏమిటి అనేది నెక్స్ట్ అధ్యాయంలో 19వ అధ్యాయంలో దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఆయన చెప్పినప్పుడు మనం విందామండి. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త.